గురు బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే జంటలో ఒకరు మకర రాశిలో జన్మించి ఇంకొకరు కనుక కుంభరాశిలో జన్మించినట్లయితే వారిద్దరికీ వివాహ పొంతన కుదురుతుందా, కుదిరితే 100% ఎంత శాతం కుదురుతుంది, వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, జీవితాంతం ఇద్దరు జంటగా ఎలా ఉంటారో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మకర కుంభరాశి ఈ జంట విషయంలో ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు రాసులకి కూడా అధిపతి శని భగవానుడేనండి. అందరూ భయపడేది ఏలినాటి శని సమయంలో. శని భగవానుడు 12వ ఇంట్లో ఉన్నా, 1వ ఇంట్లో ఉన్నా, 2వ ఇంట్లో ఉన్నా సరే ఏలినాటి శని అనేది జరుగుతున్నట్లే. ఎందువలన అంటే కుంభరాశికి మకర రాశి 12వ ఇల్లు అవుతుందండి. రెండు రాశులు కూడా పక్కపక్కనే ఉంటాయి రాశి చక్రంలో. మకర రాశికి కుంభరాశి ఏమో 2వ ఇల్లు అవుతుంది. కాబట్టి శని భగవానుడు 12వ ఇంట్లో ఉన్న ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతున్నట్లే. శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్న ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతున్నట్లే. కాబట్టి శని భగవానుడి రెండు రాసుల్లో ఏ రాశిలో ఉన్నా సరే ఆ ప్రభావం అనేది ఇద్దరి మీద ఉంటుందండి. అంటే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ఇద్దరికీ కూడా పెద్దగా కలిసి రాదు. ఆ విషయంలో ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఈ మకర రాశి వారికి లక్ష్య సాధన అనేది ఎక్కువగా ఉంటుందండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నట్లయితే ఎలాగైనా సాధిస్తారు. అది మంచి పని అయినా చెడు పని అయినా సరే. అంటే ఒక లక్ష్యం అంటూ పెట్టుకున్న తర్వాత అది జరగాల్సిందే అన్నట్లుగా ఉంటారు. ఇద్దరికీ కూడా ఇంచుమించు ఒకే లక్షణాలు ఉంటాయండి, మకర రాశి వారికి కుంభరాశి వారికి కూడా. ఎందుకంటే ఇద్దరి అధిపతి శని భగవానుడే కాబట్టి. మకర రాశి వారు కుంభరాశి వారు ఇద్దరూ కూడా తమ బాధ్యతలకు కట్టుబడి ఉంటారు. బాధ్యతల నుండి ఎప్పుడూ పారిపోవాలి అనుకోరండి. అయితే మకర రాశి వారికి కుంభరాశి వారికి ఉండే కామన్ పాయింట్ ఏంటంటేనండి, చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి కూడా శని భగవానుడి యొక్క ప్రభావం వీరిపైన ఉంటూనే ఉంటుంది. కాబట్టి పెద్దగా లక్ అనేది కలిసి రాదండి. అంటే జీవితంలో చాలా వరకు వీరు సంపాదించింది మొత్తం కూడా వీరి కష్టార్జితం మాత్రమే. వీరు ఇరువురు కూడా చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ జీవితంలో ఇద్దరూ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అందరూ ఎంత భయపడతారో మరి మకర రాశికి కుంభరాశికి అధిపతి శని భగవానుడే. జీవితాంతం వీరిపైన ఎంతో కొంత శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి జీవితాంతం చాలా వరకు కష్టాలను అనుభవిస్తారండి. అలాని వీరు దురదృష్టవంతులు నేను చెప్పట్లేదండి. నా ఉద్దేశం ఏంటంటే మకర కుంభరాశుల్లో జన్మించిన వారు జీవితంలో చాలా వరకు కష్టపడి మాత్రమే పనిచేస్తారు. 100%లో 90% మంది కష్టార్జితం మీదే బ్రతుకుతారండి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి పెద్దగా లక్ అనేది ఫేవర్ చేయదండి. కాబట్టి జీవితంలో కష్టపడి ప్రత్యర్థులకు కూడా అందనంత ఎత్తులో ఉంటారు. మకర రాశి వారికి కుంభరాశి వారికి ఇద్దరికీ కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువ, ఆత్మాభిమానం కూడా ఎక్కువేనండి. కొన్నిసార్లు ఈ రెండూ కూడా ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం కూడా మితిమీరతాయి అని చెప్పవచ్చు. నిత్యం కష్టపడి పనిచేస్తారు. అందరిలో ఉండవలసిన బెస్ట్ క్వాలిటీస్ అనేవి వీరిలో ఉంటాయని చెప్పవచ్చు. బెస్ట్ క్వాలిటీస్తో పాటుగా నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేస్తానండి. ఉదాహరణకు కుంభరాశి వారికి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఏ విషయమైనా నచ్చకపోతే ముఖం మీద చాలా కటువుగా మాట్లాడతారు. ఎదుటివారు తీసుకోలేకపోతారు, అంత కటువుగా మాట్లాడతారు. కాబట్టి కుంభరాశి వారికి జీవితంలో శత్రువులు ఎక్కువ మంది ఉంటారండి. 100%లో 60% మంది శత్రువులు ఉంటే మిగిలిన 40% మంది వీరిని అభిమానించేవారు ఉంటారు. ఎప్పుడైనా సరే మాట్లాడే వారికి ప్రశ్నించే వారికే ఎక్కువగా శత్రువులు ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఖచ్చితంగా వారి జీవితంలో శత్రువులు ఉంటారు అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం విషయానికి వస్తే కుంభ మకర రాశి
ఈ 2 రాసుల్లో జన్మించిన వారిద్దరికీ కూడా డామినేషన్ ఎక్కువేనండి. నేనా నువ్వా అన్నట్లుగా ఉంటారు వైవాహిక జీవితంలో. ఈ కుంభరాశి వారికి గొడవలన్నా, నటించటం అన్నా, కుతంత్రాలన్నా పెద్దగా నచ్చవు. మకర రాశి వారికి కూడా నచ్చవు, కానీ మకర రాశి వారిది కాస్త దూకుడు స్వభావమేనండి. ఎవరైనా సై అంటే సై సై అంటారు వీరు. కుంభరాశి వారు అలా కాదు, వారితో మనకెందుకు వచ్చిందిలే అనుకుంటారు. కానీ కుంభరాశి వారిది వైవాహిక జీవితం విషయానికి వస్తే వాదించే స్వభావం అండి. ఒక పట్టాన దేనిని కూడా వదలరు. కుంభరాశి వారు బయటికి చాలా కటువుగా కనిపిస్తారు, కానీ సున్నితమైనటువంటి మనసు కలవారే. కావున ఏ చిన్న మాట అన్నా సరే వెంటనే నొచ్చుకుంటారు. ఉదాహరణకు మకర రాశి వారికి కుంభరాశి వారికి ఏదైనా సందర్భంలో గొడవ అయిందనుకోండి, మకర రాశి వారు ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, ఆ మాటను జీవితాంతం గుర్తుంచుకుంటారు. 10 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఆ మాటనే గుర్తుంచుకుంటారు. మళ్ళీ గొడవైనప్పుడు ఈ మాట గురించి ప్రస్తావిస్తారు. అంటే కుంభరాశి వారు దేనిని కూడా ఒక పట్టాన విడిచిపెట్టరండి. వీరితో గెలవటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఇంకో పక్క మకర రాశి వారు కూడా అలానే ఉంటారండి. శని భగవానుడు ఇద్దరికీ ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఇంచుమించు ఇద్దరికీ ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే మకర రాశి వారు కొన్ని సందర్భాలలో చాలా తెలివిగా బాగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుంభరాశి వారి విషయానికి వస్తే కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేకపోతారండి. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడతారు. దీని ఫలితంగా కొన్నిసార్లు కుంభరాశి వారి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఊగిసలాట ధోరణి ఎక్కువ కాబట్టి ఒకవేళ ఏదైనా సందర్భంలో తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇటు పక్క మకర రాశి వారిది కూడా ప్రతి ఒక్క చిన్న పనికి, ప్రతి ఒక్క చిన్న తప్పుకి కూడా ఎత్తి చూపే స్వభావమే మకర రాశి వారిది కూడా. కాబట్టి ఒకప్పుడు కుంభరాశి వారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, అంటే చెడు మార్గంలో వెళ్ళటానికి నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి ఫ్యూచర్లో కుంభరాశి వారు ఎప్పుడు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా కుంభరాశి వారు మళ్ళీ అలాగే చేయమాకు అని ఒక మాట అంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కుంభ మకర రాశిని పోలిస్తే మకర రాశి వారిది చిన్న విషయాన్ని కూడా ఎత్తి చూపే మనస్తత్వం అండి. అంటే పుల్ల విరుపు మాటలు అంటారు కదా, కొన్ని సందర్భాల్లో మకర రాశి వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మకర రాశి వారికి ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు, అలా ఆశిస్తారు కూడా. వారిలాగానే పక్కవారు కూడా అలానే ఉండాలి అనుకుంటారు, ఉండమని ఒత్తిడి తెస్తారు కూడా. అంటే వీరి ఆలోచనలన్నిటినీ కూడా పక్కవారి మీద రుద్దుతారు. నేను ఉన్నట్లుగానే నా జీవిత భాగస్వామి ఉండాలి, అలా ఆలోచించాలి అనుకుంటారు. ఈ కుంభరాశి వారికి ఏమో సహాయ గుణం అనేది ఎక్కువ అండి. అందరూ కావాలి అనుకుంటారు, అందరూ నావారే అనుకుంటారు, అందరినీ ఇష్టపడతారు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం అనేది కుంభరాశి వారికి నచ్చని పని, నచ్చని విషయం. అయితే కొన్నిసార్లు కుంభరాశి వారిని ఎవరైనా ఏదైనా సహాయం అడిగారు అనుకోండి, వీరి ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి వెళ్తారు. వీరికి ఇది ఎంత ముఖ్యమో, వారి సొంత పని అనేది ఎంత ముఖ్యమో ఆలోచన చేయరు. పక్కవారికి సహాయం చేస్తే నాకు పేరు వస్తుంది, జీవితాంతం నన్ను గుర్తుంచుకుంటారు, వారికి సహాయపడినట్లుగా అవుతుంది అని ఆలోచిస్తారే తప్ప నా వెనక ఇన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయని ఆలోచన చేయరు. మకర రాశి వారు అలా కాదండి. వీరి పనులు చేసుకున్న తర్వాతే పక్కవారికి సహాయ సహకారాలను అందిస్తారే తప్ప వీరు నష్టపోయి పక్కవారికి సహాయం చేయడానికి వెళ్ళరు మకర రాశి వారు. ఒక రకంగా అది తెలివైన పని అని చెప్పవచ్చు. కుంభరాశి వారేమో పిచ్చివారిలాగా ఎదుటివారు ఒక సహాయం అడగగానే వీరివన్నీ పక్కన పెట్టుకుని వారికి సహాయం చేయడానికి వెళ్తారు. అయితే వారి జీవితంలో ఎదురు దెబ్బలు దానివల్లే ఎదురవుతాయండి. ఎందుకంటే కుంభరాశిలో జన్మించిన వారు ఎవరికైతే సహాయ సహకారాలను అందిస్తారో వారే వీరిని విమర్శించేవారు అవుతారు. కుంభరాశి వారిలో ఉండే ఒక్క విషయం అనేది మకర రాశి వారికి నచ్చదండి. అలాగే కుంభరాశి వారిలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటేనండి, ఏదైనా విషయం వారికి తెలిసిందనుకోండి, ఏదైనా చిన్న విషయం ఏమైనా వారికి కుంభరాశి వారికి తెలిసినట్లయితే అంతా నాకే తెలుసు అన్నట్లుగా వీరు చూసినట్లుగానే చెప్తారు ఎదుటివారికి. అయితే కుంభరాశి వారిది ముక్కుసూటిగా మాట్లాడే ప్రవర్తన కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 100లో 60% మంది శత్రువులు ఉంటే 40% మంది ఇష్టపడేవారు ఉంటారు. మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశాలు ఉంటాయి వీరి నోటి దురుసు వల్ల.
అయినప్పటికీ నేను ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాను, ఎత్తి చూపుతాను అని తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుందండి. పట్టు విడిసే మనుషులు కాదు మకర రాశి వారైనా కుంభరాశి వారైనా సరే. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే మొసలి కంటే గట్టి పట్టుదల అండి వారిది. ఏదైనా విషయంలో పట్టుదలతో ఉన్నారనుకోండి, నేను నష్టపోయినా పర్వాలేదు కానీ నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి మనస్తత్వం మకర రాశి వారిది. అంటే వారు నష్టపోయినా పర్వాలేదు, వారిని నష్టపరిచిన వారిని మాత్రం ఖచ్చితంగా నేల కరిపిస్తాను అనేటువంటి మనస్తత్వం మకర రాశి వారిది. కుంభరాశి వారు ఒకవేళ నేను నష్టపోతున్నాను అంటే పక్కకు జరుగుతారండి. మకర రాశి వారు అలా కాదు, కొన్ని విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుంభరాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అంటే మొఖం మీదే మాట్లాడతారు. కొంచెం కఠినంగా కూడా మాట్లాడే సందర్భాలు అనేవి తక్కువేమీ కాదు, ఎక్కువగానే ఉంటాయి. మకర రాశి వారికి కూడా అంతకు మించి కోపం ఉంటుందండి. ఇద్దరిది ఇంచుమించుగా 1-2 లక్షణాలు అటు ఇటుగా ఒకేలాగా ఉంటారు. కానీ మకర రాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా చాలా తెలివిగా మాటలు మాట్లాడతారండి. కుంభరాశి వారి మాదిరిగా మనసులో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుగుద్ది మాట్లాడరు. స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా ఎదుటివారి మీద కోపం ఉంటే ఎటకారంగా మాట్లాడతారు. అంటే ఎదుటివారికి తిట్టినట్లుగా అనిపించదు. ఆ మాటలు విన్న కొంచెం సేపు తర్వాత ఎదుటివారికి బొలు వెలుగుతుంది. నన్ను తిట్టారా పొగిడారా అని చాలా సేపటి వరకు ఎదుటివారికి అర్థం కాదండి. అంత తెలివిగా మాట్లాడగలుగుతారు మకర రాశి వారు. ఒక రకంగా కుంభరాశి వారి కంటే మకర రాశి వారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి కూడా తెలివితేటలు ఉంటాయి, కానీ తెలివితేటల కంటే కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు వారేమో. వీరేమో కోపంలో ఉన్నప్పుడు సైతం వారి తెలివితేటలను ప్రదర్శిస్తారు. ఇద్దరూ దొందేనండి. మకర రాశి వారితో గొడవపడి గెలవటం అనేది అంత సులువైన పని కాదు. ఒక పక్క కుంభరాశి వారు ఏం తక్కువ కాదు, కుంభరాశి వారు కూడా అంతే. ఒక మాట అంటే పడే మనుషులు కాదండి వీరు కూడా. మనం ఒక మాట అంటే వారు తిరిగి 2 మాటలు అంటారు. వీరిద్దరి వైవాహిక జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలే ఎక్కువగా నెలకొంటాయి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇటుపక్క మకర రాశి వారు తగ్గరు, అటుపక్క కుంభరాశి వారు కూడా తగ్గరండి. కానీ ఇద్దరూ కూడా మంచి మనుషులని చెప్పవచ్చు. కోపం విపరీతంగా ఉన్నా, మాటలో దురుసుతనం ఉన్నా, మాటలు కాస్త కటువుగా మాట్లాడినా మకర కుంభరాశుల వారిద్దరిది కూడా సున్నితమైనటువంటి మనసేనండి. మకర రాశి వారు కుంభరాశి వారు ఇద్దరూ ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నా సరే, మూడో వ్యక్తి కనుక వీరిద్దరి మధ్య వచ్చారనుకోండి, ఇద్దరూ కలిసి వారిని చంపేస్తారు. అంటే మూడో వ్యక్తి వచ్చి కుంభరాశి వారిని ఒక మాట అన్నా మకర రాశి వారికి నచ్చదు. మూడో వ్యక్తి వచ్చి మకర రాశి వారిని ఒక మాట అన్నా కుంభరాశి వారికి నచ్చదు. మేమిద్దరం ఎన్నైనా అనుకుంటాం, కానీ వేరే వారు వచ్చి నా భర్తను కానీ నా భార్యను కానీ ఒక మాట అంటే నేను ఊరుకోను అనేటువంటి మనస్తత్వం ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే డామినేషన్ విషయంలో మకర రాశి వారు తప్పు చేస్తే కుంభరాశి వారు ఎత్తు చూపుతారండి. కుంభరాశి వారు తప్పు చేసినా మకర రాశి వారు ఎత్తు చూపుతారు. ఇద్దరిది సర్దుకుపోయే మనస్తత్వం కాదు. కాబట్టి డామినేషన్ విషయంలోనూ ఎప్పుడైనా తెలుసో తెలియకో చేసిన పొరపాట్ల విషయంలో కంటిన్యూస్గా గొడవలు జరుగుతాయేమో, కానీ మిగిలిన విషయాల్లో ఇద్దరి మనస్తత్వాలు చాలా బాగా కలుస్తాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర కుంభరాశుల యొక్క వివాహ పొంతన అనేది 68% అనుకూలంగా ఉంటుందండి. అంటే అబో యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు వీరిద్దరిది కూడా. ఇద్దరు చక్కగా వివాహం చేసుకోవచ్చు నక్షత్రాలను చూసుకుని. అయితే ఏలినాటి శని సమయంలో మాత్రం ఇద్దరిలో ఎవ్వరికి ఏలినాటి శని జరుగుతున్నా ఇద్దరూ ఇబ్బంది పడతారండి. ఇద్దరికి ఒకేసారి కష్టాలు వస్తాయి. ఒకవేళ మకర రాశి వారు కుంభరాశి వారు విడిపోయారు అంటే మ్యాక్సిమం అది ఏలినాటి శని జరుగుతున్న సమయంలోనే అవుతుంది. ఆ సమయంలో మాత్రం ఇద్దరూ కొట్టుకోకుండా తిట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరికొకరు తోడుగా ఉండాలి. వీరిద్దరి మధ్య వచ్చే గొడవలు అనేవి కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుపోయేవేనండి. కాకపోతే ఇద్దరికీ కూడా ఆత్మాభిమానం ఎక్కువే. ఒక చిన్న మాట అన్నా తట్టుకునే మనస్తత్వం ఇద్దరిది కాదు. ఇంకొక పక్క శని భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఇద్దరిది కూడా చిన్నతనం నుండి కష్టపడే మనస్తత్వమే. ఎవరైనా ఊరికినే ఇచ్చినా తీసుకోరు, ఊరికినే ఒక మాట అన్నా సరే తట్టుకోలేరు. కానీ కుంభ మకర రాశుల వారి మధ్య ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇద్దరూ బయటికి కనిపించరు, కానీ ఇద్దరికీ మనసులో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియని స్వభావం కాబట్టి
పైకి ఎలా కనిపించినా కుంభరాశి వారికి మకర రాశి వారి మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, మకర రాశి వారికి కుంభరాశి వారి మీద కూడా ప్రేమ ఎక్కువగానే ఉంటుందండి. ఇద్దరూ దొందుకు దొందే అని చెప్పవచ్చు ఒక మాటలో. కానీ వీరిద్దరి మధ్య గొడవలు మాత్రం స్టార్ట్ అయితే తారాస్థాయికి చేరుకుంటాయండి. అలా అని మూడో వ్యక్తి వచ్చి ఇద్దరిని ఒక మాట అంటే ఊరుకునే మనస్తత్వం వీరిది కాదు. ప్రేమ ఉంటుంది కానీ బయటికి వ్యక్తపరిచే మనుషులు ఇద్దరూ కారు. దానివల్లే ఎక్కువగా గొడవలు అవుతాయి. అలాగే వీరు వైవాహిక జీవితంలో మకర రాశి వారి వర్షన్ ఎలా ఉంటుందంటే, ముందు మనం బాగుపడదాం, మనతో పాటు ఎదుటి వారికి సహాయం చేద్దాం అన్నట్లుగా మకర రాశి వారి మనస్తత్వం ఉంటుంది. కుంభరాశి వారేమో నన్ను సహాయం అడిగిన ప్రతి వారికి కూడా నేను నష్టపోయినా పర్వాలేదు కానీ సహాయం అడిగిన ప్రతి వారికి సహాయం చేస్తాను అనేటువంటి మనస్తత్వం ఏమో కుంభరాశి వారిది. అంటే వారి పనులను సైతం పక్కన పెట్టి ఎదుటి వారికి సహాయం చేయడానికి వెళ్ళే విషయంలో మాత్రం మకర రాశి వారికి కుంభరాశి వారు నచ్చరండి. కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మకర కుంభరాశుల వారిది మంచి మనస్తత్వము, ఇద్దరిది కూడా ప్రేమ గల మనస్తత్వమే. కాబట్టి ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి గొడవలు వచ్చినా కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సద్దుమణుగుతాయండి. వీరిద్దరిలో ఉండే అధికమైనటువంటి ఆత్మాభిమానం వల్లే జీవితంలో ఎక్కువగా గొడవలు అవుతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మకర కుంభరాశుల వారు బయట వారి గురించి ఎప్పుడూ కూడా కొట్లాడుకోరు, ప్రెస్టేజ్ విషయంలో కొట్లాడుకోరు, డబ్బు విషయంలో కొట్లాడుకోరు, ఆత్మాభిమానం విషయంలోనే కొట్లాడుకుంటారండి. అంటే ఎదుటివారు వీరిని ఒక మాట అన్న విషయంలోనే ఎక్కువగా కొట్లాడుకుంటారు. ఆ విషయంలో మకర కుంభరాశుల వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నెవర్ ఎండింగ్ లవ్ అవుతుందండి వీరిద్దరి మధ్యలో కూడా.